ఇది వేద విద్యారణ్యం. తమిళనాడులో ఒక సుప్రసిద్ధమైనటువంటి గ్రామం ఒకటి ఉన్నది. వేదారణ్యము అని పేరు. ఆ విధంగా ఇది విద్యారణ్యము, వేద విద్యారణ్యము, వేద విద్యారణ్యంగా అవతరించినటువంటి ఒక గొప్ప వైదిక గ్రామము అని నేను భావిస్తూ ఉన్నానండి. ఇక్కడ ఉన్నటువంటి వేద విద్యార్థులు, ముఖ్యంగా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరంతా కూడా ఎంతో ధన్యులు అనేటటువంటి అంశాన్ని గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి. వేద విద్య అనేటటువంటిది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి భావించేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. కానీ మా పిల్లవాడు వేద పండితుడు అవ్వాలి అని ఎవరైతే త్యాగం చేసి తీసుకుని వస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వేద పాఠశాలలో అధ్యయనం చేయడం అనేటటువంటిది ఉంటుందండి. ఇక్కడ చదువుకుంటూ ఉన్నటువంటి వేద విద్యార్థుల ప్రతి తల్లిదండ్రులు కూడా సనాతన ధర్మం కోసం, దేశం కోసం, విశ్వ కళ్యాణం కోసం త్యాగం చేసి మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు అనేటటువంటి అంశం మా అందరికీ కూడా తెలుసు. అందుకు మీరంతా కూడా అభినందనీయులు. ఎందుకు అనంటే వేద విద్యలో చేర్చడము అనంటే నేటి రోజుల్లో త్యాగమే. వాళ్ళు అన్నింటినీ వదిలి వేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అందువల్ల మీరంతా ఎంతో ఎంతో ధన్యులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు వేదం నేర్చుకుంటూ ఉన్నారు అనంటే కనుక మీకు వేదంతో పాటుగా అన్ని విద్యలు కూడా కరతలామలకంగా ఎంతో సులభంగా వచ్చేస్తాయి అనే అంశం కూడా జగద్విదితం. ఎంతో సులభంగా వచ్చేస్తాయి. అందుకే ఇక్కడ అన్ని విద్యలు ఎందుకు నేర్పిస్తూ ఉన్నారు అనంటే సులభంగా వస్తాయి కాబట్టి. ఒక గంట నేర్పించినా చాలు వచ్చేస్తాయి మీకు. నేను ఇందాక చూసి చాలా ఆశ్చర్యపోయానండి. మన వేద విద్యార్థులు వీణ వాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కలరయి పట్టు వంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అస్త్ర విద్యలు అవన్నీ కూడా మీరు నేర్చుకుని సైనికుల్లాగా తయారవుతూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ యొక్క వేద పాఠశాల బాగా ఎదుగుతూ ఉన్నది. ఇంకా ఇంకా కూడా ఒక విశ్వవిద్యాలయంగా, యూనివర్సిటీగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో అవతరించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. దానికి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తారు తప్పకుండాను. ఒక వేదిక్ యూనివర్సిటీగా ఈ యొక్క విద్యారణ్య పాఠశాల అనేటటువంటి పాఠశాల అవతరించాలి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయము, ఆకాంక్ష కూడానండి. మీ అందరికీ కూడా అనేక శుభాభినందనలు. 8వ వార్షికోత్సవం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క విద్యారణ్యం పాఠశాల ముఖ్యులు అన్ని వారే అయినటువంటి శ్రీమాన్ మాడుగుల శశిభూషణ సోమయాజి గారికి ఆ వేద పురుషుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. వారి పుత్ర సమానుడైనటువంటి శ్రీ కిరణ్ జోషి గారికి కూడా భగవంతుడు వేద పురుషుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ వారి యొక్క విజన్ని వీరు గట్టిగా దగ్గరుండి ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో అద్భుతంగా కృషి చేస్తూ ఉన్నారు. వారిద్దరికీ కూడా ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. స్వస్తి.